స్వామివారి కళ్యాణానికి అయితే వెళ్తున్నాను. వెళ్ళేటప్పుడు అయితే అమ్మవారికి వడి బియ్యం పోయడం కోసం బియ్యం తీసుకొని రా అమ్మ అని చెప్పేసి చెప్పింది ఎదురుగా ఆంటీ. ఫస్ట్ టైం వెళ్తున్నా, నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు పూజ అయిపోగానే ఇంకా భద్రాచలం లైవ్ ఉంటుంది కదా, కళ్యాణం జరిగేది, అది పెట్టుకొని టీవీలోనే చూస్తూ ఉండేవాళ్ళం. ఈరోజు ఎందుకు వెళ్తున్నా అంటే ఎదురుగా ఆంటీ వాళ్ళే పూజలో కూర్చుంటున్నారు ఆ కళ్యాణంలో, అందుకనే ఇంకా ఆంటీ కాల్ చేసి రా జ్యోతి అనేసరికి వెళ్ళాను. కానీ మంచిగా అనిపించింది. ఫస్ట్ టైం నేను కళ్యాణం దగ్గరుండి చూడడం ఎన్ని సంవత్సరాల పేరు మీద. కళ్యాణం జరిగేటప్పుడు అయితే పంతులు గారు కన్యాదానం గురించి, దాని గొప్పదనం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. చాలా మంచిగా అనిపించింది. మనుషుల పెళ్ళిలో అయితే కుడుక మీద తీసుకొచ్చి కళ్ళకద్దుకు అని చెప్పేసి అంటారు కదా, ఇప్పుడు స్వామివారి అమ్మవారికి గట్టే పూస్తే మాత్రం అలా చూపించారు కళ్ళకద్దుకోమని. ఇంకా కళ్యాణం అయితే అయిపోయింది. కళ్యాణం అయిపోయిన తర్వాత అయితే పెళ్ళికి వెళ్ళిన కదా, కట్నం చదివించాలని చెప్పేసి ఇంకా వెళ్ళి కట్నం అయితే చదివించిన. రాములు వారి పెళ్ళికి వెళ్ళి భోజనం చేయకుండా వస్తే రాములు వారు ఊరుకుంటాడు. అందుకే ఈరోజు కళ్యాణం జరిగిన ప్లేస్లో అయితే అన్నదానం పెట్టారు. ఇంకా తినేసి అయితే ఇంటికైతే వచ్చేసినాం. ఓకే.